శివకాశి పటాసులా ఇక ఎప్పుడు పేర్లు వచ్చాయి కనుక. ఏం అవధాని, శివకాశి పటాసులు ఎలా పేల్తాయమ్మా? ఎలా పడితే అలా పేలుతాయని అమ్మో ఇప్పుడే అర్థమైంది బాబు. చూడే ఎరుముండా, బాధలు ఆవులకు కాకపోతే కూరపాదులకు వస్తాయా? మన గురువుగారు నీలాంటి ఎందరో అభిమానులందరికీ వందనాలని సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఈ దీపావళికి ఎంటీ రామారావు సినిమాలు ఏమీ విడుదల కాలేదు, అంచేత పోస్టర్లు లేవు, అందుకే నీకు మేత కూడా లేదు. ఆ కారణం చెప్పి నువ్వు పాలివ్వడం తగ్గించేస్తే నా మేత ఏం కాను, ఉన్నదంతనే సర్దుకోవాలమ్మా. చిరంజీవి ఉన్నాడు, శరత్ బాబు ఉన్నాడు, మోహన్ బాబు ఉన్నాడు, దాసరి నారాయణరావు బాబు ఉన్నాడు. ఎవరినో ఎంచుకొని నువ్వు అభిమానం పెంచుకోవాలా, దొరికిన పొట్టలతోనే కడుపు నింపుకోవాలా. పద పద. పాపా దుర్గా, ఏమిటే స్కూల్కి వెళ్తుంటే పిలుస్తున్నావు? పోదుగాలమ్మా ఈ స్కూల్కి. నువ్వు చదువుకొని ఉద్ధరించేదేం లేదు గాని నేను ఒక మాట చెప్తాను, వింటావా? ఏంటది? నీ నాన్నకు చెప్దాం అనుకుంటే అతను ఒక పనికి మాలినోడు, నీ తమ్ముడంటే ఆ బాబు కొడుకే, నీకు చెప్దాం అనుకుంటే చిన్నదానివి. ఎవరికి చెప్పను? ఏమిటే సినిమా డైలాగులు? నేను నీ ఆవును అనుకున్నావా? నా ఆవు పుణ్యమా అని నాకు ఈ సంగతి తెలిసింది. టీబీ ఆసుపత్రిలోనే డాక్టర్ గారి క్వార్టర్స్లు ఉన్నాయి కదా, అక్కడికి పాలు పోయడానికి వెళ్తే ఆసుపత్రి గేట్లోంచి వస్తూ మీ అమ్మగారు కనిపించారు. ఆవిడ నన్ను చూడలేదు. టీబీ హాస్పిటల్కి అమ్మ ఎందుకు వెళ్ళింది? షేకార్కి వెళ్ళింది. కాకపోతే ఏటి పిల్ల పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళిందట. నేను పాలు పోసే డాక్టరే మీ అమ్మకు పరీక్ష చేసినట్టు నాతో చెప్పాడు. ఆవిడ మీకోసం రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేసి డబ్బులు సంపాదించాలనుకుంది, కానీ జబ్బు సంపాదించింది. నువ్వు బళ్ళోకి వెళ్ళి చదువు వెలగబెడతావు, కానీ మీ అమ్మ పనిలోకి వెళ్తే మాత్రం చచ్చిపోసుమా, మరి బతకదు. నీ ఇష్టం. పదలక్ష్మి. ఏమ్మా, నిద్ర పట్టడం లేదా? లేదమ్మా, జలుబు చేసింది. 2 రోజుల నుంచి బాగా తగ్గు. లైట్లు తీసేసి నువ్వు పడుకోమ్మా. నీకు పని కావాలా? ఈ వయసులో నీకు దొరికే ఒకే ఒక పనుంది, కానీ అది చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఏమిటది? ఏమిటో నా నోటితో చెప్పలేను, దిగితే నీకే తెలుస్తుంది. డబ్బు బాగా దొరుకుతుందా? ఈ విపరీతమైన డబ్బు. డబ్బు సంపాదన కాదు గాని నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలా. అప్పుడప్పుడు చిన్న చిన్న మందులు మాత్రలు అవసరమైతే వేసుకోవాలి. చచ్చిపోతానా? చచ్చిపో, నేను గ్యారంటీ. అయితే చేస్తాను. ఎక్కడ పని? అయితే పద. రా, నేనున్నానుగా. బాబు గారు కాఫీ. నమస్కారం అయ్యా. ఏం రావునమ్మా, బాగున్నావా? బాగున్నానండి. అమ్మగారు లోపల ఉన్నారా? పైకి వెళ్ళు. రా. రా దుర్గా. చూతేసి అన్న పిల్లలా ఉందండి. ఏం చేస్తాం, ఇంట్లో ఎన్ని ఇబ్బందులుంటే ఈ పనిలోకి వచ్చిందో. మనీ ఆర్డర్ సార్. మనీ ఆర్డరా? ఎవరికో? పి వెంకటలక్ష్మి గారు. ఎవరు సార్? వెంకటలక్ష్మికి మనీ ఆర్డరా? ఈ హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేస్తున్నావా అంజనేయులు? లేదు సార్, నిజంగానే తీసుకొచ్చాను. ఎవరో పంపారు, లేకపోతే ఊరికే పంచిపెడుతుందా మా డిపార్ట్మెంట్? పంపడం రైటే ఉంటుంది కానీ నీ బట్వాడ మాత్రం తప్పయ్యా. ఏం సార్, నన్ను చూస్తే వేళాకోళంగా ఉందా? 18 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాను, సీనియర్ మోస్ట్ని. సీనియర్ మోస్ట్ అయితే నిన్నే అడగాలయ్యా ఈ ప్రశ్న. మిస్టర్ కృష్ణారావు, ఒక మంత్రి గారు తన నాయనమ్మ తద్దినం కోసం తన ఊరు వెళ్తే అడుగడుగునా పోలీసు బందోబస్తు పెడుతుంది మీ గవర్నమెంట్. ప్రజాధనం మోసుకెళ్తున్నావు, ఇంటింటికి వెళ్తున్నావు, తంతే పడిపోయేలాగున్నావు. నీ వెనక పోలీసు బందోబస్తు ఎందుకు పెట్టలేదు ఈ గవర్నమెంట్? ఇది ఎక్కడ సుత్తిరా బాబు? ఇంతకీ వెంకటలక్ష్మి గారు ఉన్నారా లేరా చెప్పండి. సరే, ఆవిడ లేదు, ఇల్లుకు అడిగేసి వెళ్ళిపోయింది, ఆవిడ అడ్రస్ తెలీదు. ఇప్పుడు ఏం చేస్తావయ్యా? డబ్బు కట్టిన వాడికి తిరిగి పంపించేస్తాం. మరి వాళ్ళు కట్టిన ఎంఓ ఛార్జీలు?
డిపార్ట్మెంట్కి. అది ఎలాగయ్యా? మా డబ్బును కొంతకాలం మీ దగ్గర మూట కట్టించుకుని మళ్ళీ మాకే వాపసు ఇవ్వడానికి మేము ఛార్జీలు ఇవ్వాలా? బ్యాంకుల్లో ఉంచుకుంటే వడ్డీ ఇస్తారు కదయ్యా. ఏం బ్యాంకులకు రూలు, పోస్టల్ డిపార్ట్మెంట్ రూలునా? ఐ వాంట్ టు నో వై యువర్ బ్లెస్డ్ గవర్నమెంట్ is showing discrimination on the citizens of India. I want you to write to Delhi and get clarification, will you? బుర్రగో కూడా మొదలెట్టావా? నువ్వు పోస్ట్ మ్యాన్గా రిటైర్ అవుతావయ్యా. లక్ష్మి, మనీ ఆర్డర్ వచ్చింది చూడు. కృష్ణారావు. నాకెవరండి డబ్బు పంపిస్తారు? ప్రశ్నలు అడక్కే, పుచ్చేసుకో కబుక్కునే. డబ్బు ఇచ్చేసావు కదయ్యా. ఇప్పుడు ఈవిడే పి వెంకటలక్ష్మి. ఏమిటి నమ్మకం? అమ్మా, ఏదో నమ్మకమే డబ్బు ఇచ్చేసావు. కానీ ఇప్పుడు వెంకటలక్ష్మి కాదు, లక్ష్మీ కుమారి. అమ్మా. నేనే బాబు వెంకటలక్ష్మిని. ఆయన మాటలు గణించుకు. వెళ్ళు బాబు. అమ్మా, పిల్లలు గలవాణి తల్లి. ఇప్పటికే పాత నంబర్లు, కొత్త నంబర్ల బేజారు. దానికి తోడు వీధుల పేర్లన్నీ మార్చేసి లీడర్ల పేర్లు పెట్టేస్తున్నారు. ఒక్కో చోట ఏమో డబ్బులు ఇచ్చినప్పుడల్లా ఎముకలోంచి చలిపుడుతోందమ్మా. ఏమమ్మా, ఈయన మీ భర్తగారేనా? అవును బాబు. ఎలా కాపురం చేస్తున్నావమ్మా? నిజంగా మీ ఓపిక్కి చేతులెత్తి దండం పెట్టొచ్చమ్మా. ఇదిగోండమ్మా రసీదు. వస్తానమ్మా. ఆ రసీదులు అయ్యి లక్ష్మి. కనకం టీబీ హాస్పిటల్ రోడ్. అవును, కనకం ఎవరు లక్ష్మి? అదే తెలియటం లేదండి. ఎవరింట్లోనో కార్యానికి నువ్వు వంట చేసి ఉంటావు. అప్పటి కష్టంలో డబ్బు ఇచ్చి ఉండరు, ఇప్పుడు పంపించారు. చూడు, వచ్చిన డబ్బు కాదనకూడదు, లోపల పెట్టు. బాగుంది. వంట వాళ్ళకి మనీ ఆర్డర్లు కూడా పంపిస్తున్నారండి. అమ్మా, ఏమ్మా, టీబీ హాస్పిటల్కి నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? అదే వంటకి. లేదమ్మా, నేను ఆ ఛాయలకే పోలేదు. ఎవరై ఉంటుందా కనకం? నాకు తెలిసి కనకం ఎవరూ లేరమ్మా. ఆ తల్లి కనకదుర్గ తప్ప. ఈ డబ్బేం చేస్తావు? దాచుంచుతాను. ఏ? ఎవరు పంపారో, ఎందుకు పంపారో తెలియకుండా ఎలా ఖర్చు పెడతాం? ఎప్పటికీ తెలియకపోతే కొన్నాళ్ళు దాచుంచి ఆ తర్వాత కనకదుర్గ ఆలయంలో హుండీలో వేస్తాను.